సాయి భారతి కథా మంజుషాని స్వాగతం అండి. అందరికీ నమస్కారం. మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేస్తారని భావిస్తూ ఇవాల్టి జోకులు. పాపారావుకి విపరీతంగా దగ్గొస్తోందని డాక్టర్ వద్దకు వెళ్ళాడు. డాక్టర్ గారు పరీక్ష చేసి, "మీరు ఆల్కహాల్ తీసుకుంటారా?" అన్నాడు. "రెగ్యులర్‌గా తీసుకుంటాను సార్" అన్నాడు పత్తి విత్తనంలాగా. "మీకున్న బ్యాడ్ హ్యాబిట్ ఫస్ట్ మానేయండి. లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది" అన్నాడు. ఈ అతి పాపారావు గడేమో, "అలాగే మానేస్తాను గానీ ద్రాక్ష పండ్లు, బెల్లం, డ్రై ఫ్రూట్స్ తినచ్చా?" అన్నాడు. "ఓ తినచ్చు" అన్నాడు డాక్టరు. "మరి నీళ్ళో?" అన్నాడు. "నీళ్ళకేమైంది? శుభ్రంగా రోజుకి 3 లీటర్ల పైగా నీరు తాగడం చాలా మంచిదన్నాడు డాక్టరు. "మరి వాటన్నింటినీ విడివిడిగా తిని తాగితే రాని సమస్య, అన్నీ కలిపి చేసిన మద్యం తాగితే ఏమవుతుంది డాక్టర్" అన్నాడు. "ఓ అవునా? ఎత్తైన భవనం నుంచి నీ పైన మట్టి వేశాననుకో, నీరు వేశాననుకో నీకేమైనా దెబ్బ తగులుతుందా?" అన్నాడు డాక్టరు. "అస్సలేమీ కాదు" అన్నాడు సంతోషంగా. "మరి అదే మట్టి నీరు కలిపిన ఇటుక వేస్తే?" అన్నాడు వ్యంగ్యంగా. "అర్థమైంది డాక్టర్. ఇప్పుడే మందు మానేస్తాను" అన్నాడు. ఇంత చెబితే గానీ అర్థం కాలేదు ఆ తిక్క సన్నాసిగాడికి. "అరే రాజు, ఎలా ఉందిరా సేల్స్‌మ్యాన్ ఉద్యోగం?" అంటూ అడిగాడు శరత్తు. "అరే శరత్తు, మహిళలు షాపింగ్‌కి వెళ్ళినప్పుడు ఎక్కువగా మాట్లాడతారు అని అనుకునేవాడిని. కానీ సేల్స్‌మ్యాన్‌గా చేరిన తర్వాతే తెలిసింది నా అభిప్రాయం తప్పని" అన్నాడు రాజు. "అవునా? అదెట్లారా?" అన్నాడు శరత్. "అవునురా, షాపింగ్‌కి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేవి రెండే 2 మాటలురా. ఒకటి, ఈ కలర్‌లో వేరే డిజైన్ చూపించండి, ఈ డిజైన్‌లో వేరే కలర్ చూపించండి అని. నిజమే సుమి, ఆడవాళ్ళతో ఏది అంత వీజీ కాదు సుమండి." ఫూట్‌గా తాగి ఊగిపోతూ ఇంటికొచ్చాడు త్యాగరాజు. "అయ్యగారు, నేను తాళం తీస్తా, కీసీలో ఇవ్వండి" అన్నాడు తాళం తీయలేక అవస్థపడుతున్న త్యాగరాజు వాలకం చూసిన వాచ్‌మెన్. "ఛస్ వేధవాయ్! తాళం నేనే తీస్తా కానీ బిల్డింగ్‌ని అటు ఇటు ఊగకుండా పట్టుకో చాలు" అని చెప్పాడు ఊగుతూ. అంతే, వాచ్‌మెన్‌కి ఏం చెప్పాలో తెలియక బుర్ర గోక్కున్నాడు. మరి త్యాగరాజు తాళం తీసేదెప్పుడో, ఇంట్లోకి వెళ్ళేదెప్పుడో మరి. స్కూల్ నుంచి చిర్రుబుర్రులాడుతూ వచ్చారు పిల్లలు. "అమ్మోయ్! నాకు సాంబశివరావని, చెల్లికి చారులత అని పేర్లెందుకు పెట్టావు?" అన్నాడు ఏడుస్తూ. "ఏరా ఏమైంది?" అనగానే, "ఇప్పుడు చూడు అందరూ మమ్మల్ని చారు, సాంబారు అని పిలిచి పిలిచి ఆట పట్టిస్తున్నారు" అంటూ వా అన్నాడు. నిజమేనండోయ్! పిల్లలకి చాలా ఆలోచించి పేర్లు పెట్టాలి. లేకపోతే పాపారావుని పాపిగా అని, కన్నారావుని కన్నం అని, అప్పలరాజుని అప్పిగా అని పిలుస్తారండి బాబు. జాగ్రత్తగా పెట్టండి మరి. పాండురంగానికి మెసేజ్ చేసింది భార్య పంకజం. "వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురండి. అలాగే సుమతి మిమ్మల్ని అడిగినట్లు చెప్పమంది" అని. సుమత ఎవరు అని పాండురంగం మళ్ళీ మెసేజ్ పెట్టగానే, "హహా, సుమతి లేదు గిమతి లేదు, మీరు మెసేజ్ చదివారో లేదోనని చిన్న టెస్టు" అంది పంకజం. "నీ మొహం, నిన్నడిగింది పక్క వీధి సుమత, ఎదురు వీధి సుమత అని తెలుసుకోవడానికి. ఇప్పుడు 4గో వీధి సుమతి నేను కూరగాయల మార్కెట్‌లో ఉన్నాం" అన్నాడు పాండురంగం. అంతే, పంకజం కోపంగా, "ఉండండి నేనొచ్చి మీ పని చెప్తా" అంటూ 10 నిమిషాల తర్వాత మార్కెట్‌కి వచ్చి, "ఎక్కడున్నారు మీరిద్దరూ?" అంటూ ఫోన్ చేయగానే, "హహా, నేను ఆఫీస్‌లోనే ఉన్నా. ఎలాగూ మార్కెట్‌కి వచ్చావుగా, కావాల్సినవి కొనుక్కెళ్ళు" అంటూ ఫోన్ పెట్టేశాడు పాండురంగం. ఓ కోళ్ల ఫారం తనిఖీ చేయడానికని ఆఫీసర్ గారొచ్చారు. "ఈ కోళ్ళకి ఆహారంగా ఏమిస్తారు?" అంటూ అడగగానే, "రాగులు ఇస్తాం సార్" అన్నాడు ఒకడు. "ఇంత ఎండాకాలంలో రాగులు ఇస్తారా? వేడి చేస్తుంది" ఆయ్ అన్నాడు. "మరి నువ్వో?" అంటూ రెండో వాడిని అడిగాడు. "నేను బియ్యం గింజలేస్తాను" అన్నాడు. "అయ్యో, బియ్యం గింజలేస్తే గొంతుకు అడ్డం పడతాయి. మిమ్మల్ని ఇద్దరిని అరెస్ట్ చేయిస్తా" అంటూ బెదిరించాడు. మూడోవాడు చలపాయిని పిలిచి, "మరి నువ్వో?" అంటూ హూంకరించగానే, "అసలు నేను ఆహారమే ఇవ్వను" అనగానే, "నీకు జైలైతే తప్పదు మరి" అన్నాడు కోపంగా. "అయ్యో శాంతం వినండి సారు, వాటికి తలా ఒక రూ. 5 ఇస్తాను. వాటికి ఇష్టమైనవన్నీ అవే కొనుక్కొని తినేస్తాయి. మరి మేము ఏం పెట్టినా ఇబ్బందే కదా మీకు" అని చెప్పాడు. దొందే సరిపోయారు ఇద్దరికిద్దరును. అదేదో సినిమాలో బ్రహ్మానందం, "నా నత్తికి నీ చెవుడికి సరిగ్గా సరిపోయింది" అన్నట్టు ఉంది వీళ్ళ వ్యవహారం. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం ద్వారా ఈ వీడియో మరింత మందికి చేరువవుతుందని భావిస్తూ, మరిన్ని మంచి జోకులతో మరో రోజు మీ ముందుంటాను. అంతదాకా సెలవు.